భారత ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా? సిఐఏతో కలిసి హత్యకు స్కెచ్ వేసిందా? ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడు అనేక అనుమానాలు సంచలనంగా మారాయి. ఆ సందేహాలు తలెత్తడానికి కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన మరణంతో అనేక సందేహాలు తలెత్తాయి. సిఐఏ ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఆఫీసర్ టెరెస్ జాక్సన్తో కలిసి మోడీని హతమార్చాలని అమెరికా ప్లాన్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత ప్రధాని మోదీ నిలిచారు. నిత్య పటిష్టమైన భద్రత నడుమ ఉండే మోడీపై హత్య కుట్ర ఇప్పుడు సంచలనంగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోడీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ భారీ హత్య కుట్రను భారత్, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఓ కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు తెలుస్తుంది. సిఐఏ ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్లో చనిపోయాడు. అతడి మరణం మిస్టరీగా మారింది. దీంతో పలు అనుమానాలకు దారితీసింది. ప్రధాని మోడీని చంపేందుకు సిఐఏ కుట్ర చేసిందని, దాని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రరిస్ట్ను హతమార్చాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోడీ, పుతిన్ కార్లో రహస్యంగా చర్చలు జరిపారని అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి. ఆగస్టు 31న ఢాకాలోని ఒక హోటల్లో గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెరెన్స్ అర్వెల్లే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇది దక్షిణాసియాలో, ముఖ్యంగా భారత్లో అమెరికా నిఘా చర్యలపై సందేహాలను రేకెత్తించింది. అమెరికా భద్రతా అధికారి మరణం అనేక అనుమానాలను లేవనెత్తింది. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతో ఆ అధికారిని ఢాకాలో మోహరించారని ప్రచారం సాగుతుంది. ప్రధాని మోడీని హత్య చేయాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చన్నది విశ్లేషకులు అనుమానం. టెరెన్స్ అర్వెల్లే జాక్సన్ ఆగస్టు 31న ఢాకాలోని తన హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి అతడిని బంగ్లాదేశ్లో నియమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. జాక్సన్ మృతి చెందిన రోజు ప్రధాని మోడీ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలోని టియాన్జిన్ వెళ్లారు. ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీని తన అత్యంత భద్రత కలిగిన ఆర్ఎస్ లిమోసిన్ కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరు నేతలు సుమారు 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు. సంభాషణలను రికార్డు చేయడం గానీ, ట్రాక్ చేయడం గానీ అసాధ్యం. మోడీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం. భారత నిఘా సంస్థ రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎస్వీఆర్ కొద్ది రోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి. పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే రెండు సంస్థలు నిర్వీర్యం చేశాయి. ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం. చైనా పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ సబికాన్ ఇండియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా లేక తిరిగొచ్చినందుక అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తు చేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని ప్రాణాలకు ముప్పు గురించి హెచ్చరికల నేపథ్యంలో మాట్లాడినట్లు తెలుస్తుంది. జాక్సన్ మృతిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే మరోవైపు జాక్సన్ మృతిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెరెస్ జాక్సన్ మృతిపై అనుమానాలు లేవని క్లారిటీ ఇచ్చింది. जापान और चीन की यात्रा करके वापस लौटा हूँ. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूँ इसकी ताली बजा रहे हो. గతంలోనూ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విదేశీ గడ్డపై అనుమానాస్పదంగా మరణించారు. రష్యాలోని తాష్కెంట్ నగరంలో తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మరణించారు. శాస్త్రి మరణానికి ముందు తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశాడు. ఆయన మరణం వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎల్బీ శాస్త్రి మరణం తర్వాత శవ పరీక్ష నిర్వహించలేదు. అందువల్ల విషప్రయోగం వల్లే ఆయన మృతి చెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రధాని మోడీపై అనేకసార్లు హత్య కుట్రలు జరిగాయి. దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుందని, తమ మనుగడ కష్టమవుతుందని భావించి ప్రధానిని అంతమొందించాలని మావోయిస్టులు కుట్ర పన్నారు. మరోవైపు ప్రధాని మోడీ హత్యకు ఐసిస్ ఉగ్ర సంస్థ కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఐసిస్ ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ భగ్నం చేసింది. స్నీపర్ రైఫిల్తో మోడీని కాల్చి హత్య చేయాలని మిలిటెంట్లు భావించారని ఏటీఎస్ బృందం ఇటీవల వెల్లడించింది. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండటం వంటివి అమెరికాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చడంలో అమెరికాకు చరిత్ర ఉందని, ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.